మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, మంత్రులు ప్రతి పల్లెను ఇంటింటికి తిరుగుతూ ఉండడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు ప్రజల నుంచి కనపడుతుంది. ఒక నమ్మకం కనిపిస్తూ ఉంది. గత 5 ఏళ్లలో వాళ్ళలో ఉన్న భయం పోయింది. ఒక భరోసా వచ్చింది. ఈ ప్రభుత్వం మాది అనేటువంటిది. అశాంతి పోయి గ్రామాల్లో ప్రశాంతత వచ్చింది. గతంలో వాలంటీర్లు ఏం చెప్తారో, మా మీద కంప్లైంట్ చేస్తారో, మా స్కీమ్లు ఏమైపోతాయో అన్నటువంటి దగ్గర నుంచి పోయి ప్రజలు నేరుగా వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తే 5 ఏళ్లలో ఈ గ్రామంలో తాగునీటి మీద ఒక మీటర్ పైప్ లైన్ లేదు. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ఒక 10-15 రోజుల్లో దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి, శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ని స్టడీ చేయడం జరిగింది. సో ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి మీద దృష్టిని పెట్టారు. ఇవాళ సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడుకి తేడాను ఒక్కసారి గమనిస్తే, ఈ ఊర్లో దాదాపు గతంలో 220 మంది తల్లి అమ్మఒడి పేరుతో పడితే ఇవాళ దగ్గర 430 మందికి తల్లికి వందనం పడతా ఉంది. అంటే సంక్షేమంలో రెట్టింపు. పెన్షన్ ఆయన 250 రూపాయలు పెంచితే 1000 రూపాయలు పెంచాము. సంక్షేమంలో రెట్టింపు. మరి రేపొద్దున రైతులకు కూడా అన్నదాత సుఖీభవ. ఇప్పటికే మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు విడుదల చేస్తే అదే రోజు దాంతో కలిపి వాటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని, గ్రామాల్లో రోడ్లని. ఇదే గ్రామంలో 5 ఏళ్ల పాటు ఊరు మెయిన్ రోడ్లో తవ్వి వదిలేసిన రోడ్డు ఉంటే మెయిన్ రోడ్ని వేయలేకపోయారు. 1 మీటర్ వేయలేకపోయారు. మనం నేషనల్ హైవే అయినా కానీ ఎమర్జెన్సీగా తార్ రోడ్డు నేపించి రెస్టోర్ చేయగలిగాం. అంటే ఎక్కడ ప్రజలకు సమస్య ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటుంది అనడానికి ప్రత్యక్షంగా ఏ పల్లెకి పోయినా కూడా కనపడుతుంది. ఈరోజు నాకు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే చాలా హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకు అనంటే మా మీద నమ్మకం ప్రజలు చూపిస్తూ ఉన్నారు. మేము కూడా వాటిని పరిష్కారం చేసే దిశగానే మా ప్రయత్నాలు కూడా సాగుతూ ఉన్నాయి. ఎక్కడో కూర్చుని అమరావతిలో కూర్చున్న దానికి పల్లెల్లో తిరిగేదానికి తేడా చూస్తే, పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. అక్కడ పడుతున్న కష్టము, శ్రమ మొత్తం కూడా ఇక్కడ తిరిగిన తర్వాత మర్చిపోతున్నాం. ఎస్, మా కష్టానికి ప్రతిఫలం ప్రజల్లో కనపడుతుంది అన్నటువంటి నమ్మకం మాకు వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మధ్య రోడ్లు ఎక్కి ఎక్కడికి పోయినా కూడా అశాంతిని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రౌడీజాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొగాకు రైతుల పరామర్శతో పోతే మహిళల మీద దాడి చేశారు. ఆ తర్వాత విగ్రహావిష్కరణకు పోతే కారు టైర్ కింద మనిషి నలిగిపోయేటువంటి పరిస్థితులకు వచ్చినాయి. రప్ప నరుకుతామంటే మంచిదే కదా అంటాడు ఆయన. అంటే నరుక్కుని చావండి, రౌడీలారా నా వెనక రండి అని చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఆటలు సాగవు. ప్రశాంతంగా ప్రజలు స్వేచ్ఛని కల్పించేటువంటి ప్రభుత్వం మాది అనేటువంటి చెప్పదలుచుకున్నాం. ఎక్కడ లేనిది జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఈ మధ్య గుర్తుకొస్తున్నారు. మామిడి ధర పడిపోయింది పాపం. ఇప్పుడు 5 ఏళ్లలో ఒక్క రైతును పరామర్శించావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 5 సంవత్సరాల పాలనలో ఒక్క రైతుని పరామర్శించావా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుని పరామర్శించావా? నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే, ఊళ్ళు పోతే అడుగు బయటకు పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రాష్ట్రంలో ఇవాళ మీరు ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గినటువంటి నేపథ్యంలో వస్తే మేము ఇవాళ ముందుకు వచ్చాం. ధాన్యం, వడ్లు వండించేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, ఈ శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి జిల్లాల్లో మీరు నెలలు పేమెంట్ ఇవ్వకుండా బకాయిలు పెట్టిపోతే రైతుల నుంచి తీసుకున్నటువంటి 48 గంటల లోపల మేము పేమెంట్ ఇచ్చాం. అది రైతుల కోసం మేము చేస్తున్నటువంటిది. ఇవాళ బర్లీ టొబాకో అది పండించకూడని పంట రైతులు పండించినా నష్టపోతారనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము ముందుకు వచ్చి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.